సింధు జలాల ఒప్పందంపై మరోసారి నెహ్రూపై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి మోదీ. ఈ ఒప్పందం రైతులపై తీరని అన్యాయం చేసిందని, నెహ్రూ దేశాన్ని రెండుసార్లు విభజించారని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతూ సింధు నదీ జలాల్లో 80% నీరు పాకిస్తాన్కు ఇచ్చారని మోదీ ఆరోపించారు. మరోవైపు ప్రియాంక గాంధీ స్పందిస్తూ పదే పదే నెహ్రూను నిందించడం మానేసి ప్రస్తుత సమస్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ చోరీపై రాహుల్కు ఈసీ మరోసారి కౌంటర్. బీహార్లో సుబోధ్ కుమార్ అనే వ్యక్తిని ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ నుంచి తొలగించిందంటూ రాహుల్ ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు. సుబోధ్ లాగే బీహార్లో లక్షల మంది ఓట్లు కోల్పోయారు అని ఆరోపించారు. సుబోధ్ ఆర్జేడీ ఏజెంట్, అతడి పేరు ముందు నుంచే ఓటర్ లిస్టులో లేదు అని ఈసీ క్లారిటీ ఇచ్చింది. అంతకుముందుకు రంజూదేవి అనే మహిళ ఫ్యామిలీని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారని రాహుల్ ఆరోపించగా ఈసీ ఆమెతోనే వివరణ ఇప్పించింది. నేను స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నా ట్రంప్. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం ద్వారా స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నట్లు ట్రంప్ అన్నారు. యుద్ధం ఆపేందుకు సరిగ్గా ప్రయత్నించట్లేదని కొందరు తప్పుగా అనుకుంటున్నారు. ఒకవేళ నేను స్వర్గానికి వెళ్తే అందుకు వారాపడము ఓ కారణమే. వారానికి 7,000 మంది ప్రాణాలను నేను కాపాడగలిగితే అది గొప్ప విషయం. రష్యన్స్ ఉక్రెయిన్స్ను మనం కోల్పోతున్నాం. ఇండియా పాక్లో ఎంతో మందిని కాపాడాను అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియాలో రేవంత్ పలుకుబడి తగ్గిపోయింది. డిసెంబర్లో సీఎం మార్పు ఖాయమంటూ ప్రచారం జరుగుతుంది. కానీ ఢిల్లీలో మాత్రం పూర్తి రివర్స్ సీన్. ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని సిఫార్సు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆయన చెప్పగానే అన్ని పార్టీలు అంగీకరించాయి. ఇది ఒక్కటే రేవంత్ జాతీయ స్థాయి ప్రభావం ఎంత పెరిగిందో చూపిస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయన్ని సాధారణ నేతగా కాకుండా జాతీయ నాయకుడిగా ట్రీట్ చేస్తుంది. అందుకే ఇప్పుడంతా చెప్పుకుంటున్నారు రేవంత్ బలహీనం కాలేదు, మరింత స్ట్రాంగ్ అయ్యారని. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు వేరువేరుగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ రిపోర్టుపై స్టే ఇవ్వాలంటూ కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ వేశారు. కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్స్ ఉన్నాయని ఆరోపిస్తున్నారు. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే యువత ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ను ఇన్నోవేషన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నది చంద్రబాబు ఆశయమని గుర్తు చేశారు. పెద్ద పరిశ్రమలు, స్టార్టప్లతో కలిసి యువతకు సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ మద్దతు ఇవ్వడంపై జగన్పై సెటర్లు మొదలయ్యాయి. ప్రేమ వల్ల కాదు, కేసుల భయంతోనే మద్దతు ఇస్తున్నారు అని అంటున్నారు. ఓట్ల చోరీ వల్లే ఓడిపోయానని చెప్పిన జగన్ అదే బీజేపీకి మద్దతు ఇవ్వడం ప్రజలకు ఏం సమాధానం చెబుతారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. భారీ మనస్తాపంతో నందమూరి బాలకృష్ణ గారు, నందమూరి పద్మజ గారి ఆకస్మిక మరణంపై సంతాపం తెలిపారు. ఆమె ఆప్యాయత, సౌమ్యత ఎల్లప్పటికీ గుర్తుండిపోతుందని, కుటుంబంలో ఆమె లేకపోవడం అపూర్వమైన లోటు అని పేర్కొన్నారు. హైదరాబాద్ కేపీహెచ్పీ రోడ్ నెంబర్ 1లో సాఫ్ట్వేర్ ఉద్యోగి మధు గౌడ్పై కత్తులతో దాడి జరిగింది. రవలి అనే వేశ్యతో గొడవ తర్వాత ఆమె సోదరుడు సోహెల్ తన గ్యాంగ్తో కలిసి దాడి చేశాడు. టెక్కీ తీవ్రంగా గాయపడగా పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి రవలి, సోహెల్తో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు.